వైసీపీ రాజకీయం వేడెక్కింది. మార్పులు చేర్పులతో అధికార పార్టీలో రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా గాలులు వీస్తుండటంతో సర్వేల పేరు చెప్పి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు తాడేపల్లిలో ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ప్యాలెస్ కు పిలిపిస్తున్నారు. ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయని, సీటు ఇవ్వలేకపోతున్నామని, వేరే విధంగా న్యాయం చేస్తామంటూ మిమ్మల్ని మరో చోటకు పంపుతున్నామంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి చేస్తున్న పంచాయతీలు తేలకపోవడంతో అధిష్టానంపై తిరుగుపోట్లు ఎక్కువయ్యాయి. వైసీపీ రెండవ జాబితా విడుదలయ్యాక ఎమ్మెల్యేలో తిరుగుబాటు మొదలైంది. పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కూడా మొండి చేయి ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరగడంతో ఆయన బహిరంగంగానే నిరసన తెలిపారు. దురదృష్టవశాత్తు తనను సీఎం జగన్ గుర్తించడం లేదని, ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పెనమలూరు నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం ఊపందుకోవడంతో ఉంటే ఉండండి, పోతే పోండి అన్న జగన్ కు పార్థసారథి షాక్ ఇచ్చారు. చివరకు పార్థసారథిని బుజ్జగించేందుకు హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాడేపల్లి రమ్మన్నా రాలేదు. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని తెలుసుకుందాం. శ్రీహరి, పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మరొక 25 మందికి సంబంధించి ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో రచ్చ నెలకొంది. సీట్ల సర్దుబాటు పేరుతో లేకపోతే సీట్ల మార్పుల పేరుతో జరుగుతున్నటువంటి పరిణామాలతో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, అసంతృప్తులు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు మనకు చూస్తున్నాం. ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ చేసినా 3వ జాబితా విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. సో ఇటు ఏ జిల్లాలో గతంలో వైసీపీకి చాలా స్వీప్ అయినటువంటి జిల్లాల్లో కూడా ప్రస్తుతం అక్కడ మార్పులు నేపథ్యంలో నాయకులు కావచ్చు, లేదా గతంలో జగన్తో పాటు కలిసి నడిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రస్తుతం ఈ పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు దానికి అనుకూలంగా సానుకూలంగా చెప్పనటువంటి పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకవైపు బుజ్జగింపులు జరుగుతున్నాయి. మనం నిన్నటి నుంచి చూస్తే ఒక మాజీ మంత్రి లేదా ప్రజెంట్ పార్లమెంటు సభ్యుల్ని విజయవాడలోని ఒక హోటల్లో కూర్చోబెట్టి వారిని బుజ్జగించే ప్రయత్నం, లేదా వారికి ఈక్వేషన్స్, పార్టీ పెద్దలు, అలానే ఐపాక్ సంబంధించిన టీంలు వీళ్ళందరూ కలిసి వాళ్ళు మైండ్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా మంది వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది పరిస్థితి ఇదే. ఇంకో చోట మార్చిన చోట చూస్తే అక్కడ ఈ నాయకులు వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు, లేదా ఆల్రెడీ అక్కడ కోల్పోయినటువంటి వారు తిరుగుబాటుతో వారు స్వేచ్ఛగా నియోజకవర్గంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం కూడా ప్రతిరోజు